హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎల్సీ టెక్నికల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఎల్పిజి గ్యాస్ గ్రీజర్. ఇందులోపల మనకు గ్యాస్ గ్రీజర్ ఆన్ అవ్వడానికి ఏ ఎక్విప్మెంట్స్ అవసరం అవుతాయి అనే వాటి గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. అంతకంటే మొదటగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి, వాటికి కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ మనము ఎల్పిజి గ్యాస్ గ్రీజర్లో యూజ్ అవుతాయి. వీటిని ఎలా ఉపయోగిస్తారు, వీటి పని ఏమిటి అనేది మనము తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అందుకంటే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇక కనిపిస్తున్నాయి ఈ పార్ట్స్ అన్నీ. ఒక్కొక్క పార్ట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మొదటగా వచ్చేసి మనము ఇది వచ్చేసి మనకు సెన్సార్. మనకు గ్యాస్ గ్రీజర్ లోపల ఇన్లెట్ వాటర్ ఉంటుంది కదా, ఆ పైప్కు అటాచ్ చేసి ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసి మనము సెన్సార్ అంటాం. ఇలాగనమాట ఇన్లెట్ పైప్కు ఇలా అటాచ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే మనకు వాటర్ లోపలికి ఫ్లో అవుతుందో అప్పుడు దాని లోపల ఒకటి ఇన్లెట్ పైప్ లోపల ఒకటి మ్యాగ్నెట్ కాయిల్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ కాయిల్ ఎప్పుడైతే మనకు వాటర్ను ప్రెషర్ లోపలికి పంపిస్తుందో, ఇదిగోండి, ఇది మ్యాగ్నెట్ కాయిల్ అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇట్లాంటి మ్యాగ్నెట్ కాయిల్ ఆ పైప్ లోపల ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాటర్ ప్రెషర్ మీకు పైకి పంపిస్తుందో అప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ అనేది పైకి వస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు ఈ సెన్సార్ అనేది సిగ్నల్ తీసుకుంటుంది. ఈ సిగ్నల్ తీసుకొని మన సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది కదా, ఆ సర్క్యూట్ బోర్డుకి సిగ్నల్ను పాస్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది దీనివల్ల ఉపయోగము. మరియు దీని పేరు వచ్చేసి సెన్సార్. మ్యాగ్నెట్ కాయిల్కు ఇది అటాచ్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్విచ్ కంట్రోల్. ఇది వచ్చేసి స్విచ్ అనమాట. మనము గ్రీజర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి వచ్చేసి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఇది గ్రీజర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇంకా వచ్చేసి వీటికి మనకు 2, ఒకటి ఇన్పుట్ టెర్మినల్, ఒకటి అవుట్పుట్ టెర్మినల్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూసారా పైన బాక్స్ మాదిరి 2 ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి మనకు 2 టెర్మినల్స్. ఒకటి వచ్చేసి సెన్సార్ నుంచి కనెక్షన్ తీసుకొని ఇంకో కనెక్షన్ మనకు ఎలక్ట్రానిక్స్ బోర్డులోకి సప్లై పంపిస్తుంది. ఇదిగోండి, చూసారా, ఈ సెన్సార్ కనెక్షన్ ఒక పక్క కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు లోపలికి సప్లై ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కనెక్షన్ ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి, దీని పేరు వచ్చేసి థర్మోస్టాటర్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు గ్రీజర్ లోపల గ్రీజర్ అనేది ఆన్ అయినప్పుడు హీట్ను తెలుపుతుంది అన్నమాట. మనకు పర్టికులర్ హీట్ అయ్యేదాకా ఎప్పుడైతే మనకు దీనికి హీట్ అనేది తగులుతుందో, ఓవర్ హీట్, అప్పుడు మనకు గ్రీజర్ అనేది ఆఫ్ అయిపోతుంది. పర్టికులర్ దాని టెంపరేచర్ వచ్చేసి అందులో సెట్ చేసి ఉంటారనమాట. ఆ టెంపరేచర్ రాగానే ఇది ఆఫ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని పేరు వచ్చేసి థర్మోస్టాటర్. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాంట్లో
చేంజ్ ఓవర్ ట్యాంక్. ఆ ట్యాంక్కి చూసారు కదా, ఇది వచ్చేసి మనకు ఇన్లెట్ పైప్ ఉంటుంది. మనకు గ్యాస్ గ్రీజర్ లోపలికి వచ్చేది ఇన్లెట్ పైప్ ఉంటుంది అన్నమాట. సెన్సార్ పైన ట్యాంక్కి ఎక్కడైనా తగిలించవచ్చు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు గ్రీజర్ వచ్చేసి మనకు పవర్ సప్లై కావాలి. ఆ పవర్ సప్లై ఎలాగంటే ఇదిగోండి ఇలాగనమాట. ఈ బాక్స్ ఉంటుంది, దీనిలో మనం 2 బ్యాటరీలు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత 1.5 1.5 2 బ్యాటరీలు ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీని లోపల. చూడండి చూపిస్తాను. ఇలా అనమాట. ఈ బ్యాటరీలు ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ 2 బ్యాటరీలు 1.5 1.5 వచ్చేసి మనకు 3 వోల్టేజ్. ఈ 3 వోల్టేజ్ మీద మనకు ఆ గ్రీజర్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. చూడండి, పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్స్, పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్లు ఉంటాయి. ఈ 2 కనెక్షన్లు వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డుకి కనెక్షన్ వెళ్ళి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్ రిలే. దీని పేరు వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్ రిలే. ఇది వచ్చేసి మనకు గ్యాస్ గ్రీజర్ లోపల ఇన్లెట్ గ్యాస్ను లోపలికి పంపించడానికి ఆన్ ఆఫ్ స్విచ్గా పనిచేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్యాస్ను గ్రీజర్ లోపలికి పంపించడానికి ఆన్ ఆఫ్ స్విచ్గా పనిచేస్తుంది. దీని పేరు వచ్చేసి మ్యాగ్నెట్ రిలే. చూడండి ఇలాగ అనమాట. మనకు ఎప్పుడైతే ఇది ప్రెస్ అవుతుందో అప్పుడు మనకు గ్యాస్ అనేది లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడైతే మనకు పుష్ అయ్యి బయటకు వస్తుందో అప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలా అనమాట ఆపరేట్ అవుతుంది ఇది, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలాగా. ఇంకోటి వచ్చేసి ఇది కూడా మనకు డీసీ వోల్టేజ్లోనే పనిచేస్తుంది. 3 వోల్టేజ్ తీసుకుంటుంది అనమాట ఇది. ఇదిగోండి, దీనికి వచ్చేసి కనెక్షన్ వచ్చేసి డైరెక్ట్ సర్క్యూట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డులోకి కనెక్షన్ వెళ్తుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ఆపరేట్ అవుతుంది ఇది, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. ఇది వచ్చేసి ఫిట్టింగ్ ఇలా కూర్చుంటుంది అన్నమాట. ఇన్లెట్ పైప్ నుంచి దాని మీద ఇలా కూర్చుంటుంది. ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డుకు కనెక్షన్. 3 వోల్ట్ డీసీ వోల్టేజ్ 3 వోల్టేజ్ మీద పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోటి చూద్దాము. ఇదిగోండి, ఇది మెయిన్ మనకు గ్యాస్ గ్రీజర్ మొత్తం ఆపరేట్ కావడానికి ఈ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ బోర్డ్, దీని మీదనే గ్యాస్ గ్రీజర్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. దీని పేరు వచ్చేసి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్. మన గ్యాస్ గ్రీజర్ మొత్తం ఆపరేట్ అవ్వడానికి ఇదే అన్నమాట రీజన్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ మీకు ఒక సైడ్ చూపిస్తాను, మళ్ళీ ఇంకో సైడ్ చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు పై పక్క టాప్లో వచ్చేసి మనకు మొత్తం 3 పిన్లు ఉంటాయి. ఈ పిన్నుల్లో వచ్చేసి మనకు ఒక పిన్ను ఒక సైజులో ఉంటుంది, 2 పిన్నులు ఒక సైజులో ఉంటాయి, ఒకే సైజులో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 పిన్నులు ఒకే సైజులో ఉండేది వచ్చేసి మనం ఎలాగైతే గ్యాస్ స్టవ్లో మనము లైటర్ ఎలా ఆన్ చేసుకుంటామో అలాగా ఈ 2 ఉపయోగపడతాయి అన్నమాట. గ్యాస్ గ్రీజర్ను ఆన్ చేయడానికి లైటర్గా ఈ 2 ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి మనకు ఎప్పుడైతే మనకు హీట్ అవుతుందో ఆ హీట్ను ఇది తీసుకుంటుంది అనమాట. తీసుకొని పర్టికులర్ హీట్ అయిన తర్వాత గ్రీజర్ను ఆఫ్ చేస్తుంది. ఇదొక సెన్సార్ అనమాట. ఇదొక సెన్సార్, చూసారు కదా. ఈ 2 వచ్చేసి లైటర్ గాను, ఈ 2 వచ్చేసి ఇది వచ్చేసి సెన్సార్ గాను పనిచేస్తుంది. ఇటుపక్క ఇంకో సైడ్ చూస్తే మనకు మొత్తము 1 2 3 4 వైర్లు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఇండికేటర్, గ్యాస్ గ్రీజర్ ఆన్ అయిందని చెప్పి ఇండికేటర్ అనమాట. ఇది వచ్చేసి ఎర్త్ వైర్, కంపల్సరీ ఎర్త్ వైర్ దానికి కనెక్షన్ చేస్తేనే గ్రీజర్ అనేది ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి
మ్యాగ్నెట్ కాయిల్ చెప్పాను కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ రిలే కాయిల్కు కనెక్షన్ అనమాట ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి చెప్పాను కదా మనకు స్విచ్ నుంచి కనెక్షన్ ఉంటుందని ఒక పక్క. ఇదిగోండి ఇలా స్విచ్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కనెక్షన్ నుంచి 2 వైర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి సెన్సార్ వెళ్తుంది, ఇంకోటి వచ్చేసి సర్క్యూట్ బోర్డులోకి అవుట్పుట్ వెళ్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం మనకు. ఇదిగోండి ఇంకోటి వచ్చేసి ఇది థర్మోస్టాటర్ కనెక్షన్స్. ఇది వచ్చేసి థర్మోస్టాటర్ కనెక్షన్స్ 2 పిన్లు ఉంటాయి. ఈ 2 పిన్నులకు థర్మోస్టాటర్ను కనెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా 2 పిన్నులు థర్మోస్టాటర్కు కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. ఇది వచ్చేసి మొత్తం గ్యాస్ గ్రీజర్ వచ్చేసి ఆపరేట్ కావడానికి మొత్తం మనకు ఇదే యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈరోజు మనము ఎల్పిజి గ్యాస్ గ్రీజర్లో ఆన్ కావడానికి ఏ పార్ట్స్ ఉపయోగపడతాయి అనే వాటి గురించి తెలుసుకున్నాం కదా. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఇవి ఎలా కనెక్ట్ చేసుకుంటాము, ఏ కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి గ్రీజర్ లోపల అనేది మీకు చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకోసారి చెప్తున్నాను, నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.